వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ న్యూస్. నేను స్వప్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. 3 రోజుల భారత్ పర్యటనకు అంగోలా అధ్యక్షుడు. రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ఘన స్వాగతం. భారత్ మరో కీలక నిర్ణయం. పాకిస్తాన్ ఉత్పత్తుల దిగుమతిపై పూర్తిగా నిషేధం. ముందస్తు జాగ్రత్తగా తిరుపతిలో మాక్ డ్రిల్. ఉగ్రదాడి నేపథ్యంలో నిర్వహణ. దివీస్ ఉద్యోగి హంతకుడు. వీడిన భీమిలి మహిళా హత్య కేసు మిస్టరీ. అంగోలా అధ్యక్షుడు జోవో మాన్యువల్ గోన్సాల్వ్ లోరెన్సో 3 రోజుల భారత పర్యటనలో భాగంగా ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో న్యూఢిల్లీకి వచ్చారు. ఈ రోజు ఆయనకు రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ఘన స్వాగతం లభించింది. ఈ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సంవత్సరం భారతదేశం మరియు అంగోలా దౌత్య సంబంధాల స్థాపనకు 40వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సమయంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్శనలో భాగంగా హైదరాబాద్ హౌస్ లో అంగోలా అధ్యక్షుడు మరియు భారత ప్రధాని మంత్రి మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, భద్రత మరియు వ్యూహాత్మక సహకారం వంటి కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశం భారత్ అంగోలా దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. పహల్గామ్లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్ పాకిస్తాన్కు వ్యతిరేకంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్లో ఉద్భవించే లేదా అక్కడి నుంచి ఎగుమతి అయ్యే అన్ని వస్తువులపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దిగుమతిని తక్షణమే నిషేధిస్తున్నట్టు వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. తాజాగా విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం ఈ నిషేధం స్వేచ్ఛగా దిగుమతి చేసుకోదగిన వస్తువులకైనా, నియంత్రిత లేదా నిషేధిత వస్తువులకైనా సమానంగా వర్తిస్తుంది. దీనికి సంబంధించి విదేశీ వాణిజ్య విధానం 2023లో కొత్త నిబంధనను చేర్చారు. ఈ చర్యకు ప్రధానంగా జాతీయ భద్రత మరియు ప్రజా విధానం దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పారిస్ ట్రేడ్ తెలిపింది. అవసరమైతే మాత్రమే భారత ప్రభుత్వ ప్రత్యేక అనుమతితో మినహాయింపులు ఇవ్వబడతాయి. పహల్గామ్ దాడి తర్వాత భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సంబంధాలు మరింతగా క్షీణించాయి. ఈ చర్యతో పాకిస్తాన్ పై భారత్ పెట్టిన వాణిజ్య ఒత్తిడి మరింత పెరిగింది. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తే ఆర్థిక పరంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే స్పష్టమైన సందేశాన్ని భారత్లో ఈ చర్య ద్వారా ప్రపంచానికి అందించినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. కాశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో ఉగ్రదాడి నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా తిరుపతిలోని శ్రీ కపిలతీర్థం ఆలయంలోకి ఉగ్రవాదులు చొరబడినప్పుడు ఎలాంటి భద్రతాపరమైన చర్యలు చేపట్టాలనే అంశంపై ఆక్టోపస్, పోలీసు, టీటీడీ, విజిలెన్స్, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది సమిష్టిగా మాక్ డ్రిల్ నిర్వహించారు. ముందుగా కపిలతీర్థం సమీపంలో జిల్లా అటవీ శాఖ కార్యాలయం ప్రాంగణం నుండి ఆక్టోపస్ బలగాలు 3 గ్రూపులుగా వ్యూహాత్మకంగా సమన్వయంతో ఆలయంలోకి ప్రవేశించి భక్తులను ఎలా రక్షించాలి అనే విషయాలను శుక్రవారం సాయంత్రం మాక్ డ్రిల్ ద్వారా చేసి చూపారు. ఆక్టోపస్ అడిషనల్ ఎస్పీ శ్రీ సి రాజారెడ్డి, డిఎస్పీ శ్రీ మధుసూదన్ రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. విశాఖ భీమిలిలో జరిగిన మర్డర్ కేసు మిస్టరీ వీడిపోయింది. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణం అని పోలీసులు ప్రకటించారు. కాగా నిందితుడు దివీస్ ఉద్యోగిగా పోలీసులు గుర్తించారు. సదరు మహిళను చంపేందుకు తీసుకెళ్తూ నిందితుడు ఆమె చేతిలోనే పెట్రోల్ బాటిల్ ఉంచడం గమనార్హం. నిందితుడు మృతురాలు మధ్య అక్రమ సంబంధమే ఈ హత్యకి కారణమని పోలీసులు దర్యాప్తులో తేలింది. ఊరంతా తిప్పి కత్తితో పీక కోసి పెట్రోల్ పోసి నిప్పంటించి నిందితుడు హత్య చేసినట్టు వారు వివరించారు. హత్య జరిగి 12 గంటలలోనే కేసును ఛేదించిన నార్త్ ఏసీపీ అప్పలరాజు, సిఐ తిరుమలరావు బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు. కాగా మృతురాలు మారిక వలసకు చెందిన మహిళగా గుర్తించారు. విశాఖపట్నం కమిషనరేట్ పరిధిలో భీమిలి పోలీస్ స్టేషన్ లోను దాకమర్రి పంచాయతీ లిమిట్స్ లో ఫార్చ్యూన్ హిల్స్ వడా లేఅవుట్ అనే ఒక ప్రాంతం ఉన్నదండి. మన తగరపొలస నుంచి విజయనగరం వెళ్తున్న రోడ్డుకి 200 మీటర్స్ ఇన్సైడ్కి ఉంటుంది. ఇది చిన్న కొండల ప్రాంతం లాగా ఉంటుంది, చిన్న హిల్ ఏరియా.
ఆ లేఅవుట్లోను మనకి ఇప్పుడు మార్నింగ్ మాకు భీమిలి పోలీస్ స్టేషన్కి వచ్చిన సమాచారం ఏంటంటే ఎవరో ఒక మహిళ చనిపోయి ఉన్నదని చెప్పి మా భీమిలి పోలీసు వారికి సమాచారం రావడం జరిగింది. ఇమీడియట్ గా మా భీమిలి సిఐ గారు వాళ్ళ సిబ్బంది అందరు కూడా ఇక్కడికి వచ్చి చూస్తాడికి సుమారు 20-25 సంవత్సరాల మ్యారీడ్ లేడీ లాగా కనిపిస్తుందండి. అక్కడ ఆమె ఆఫ్ బర్న్ అయి ఉన్నది, గుర్తుపడడానికి వీలు లేకుండా ఎవరో గుర్తు తెలియని మహిళ మృతదేహం ఉన్నది. ఇది యాక్సిడెంట్లు అయిందా, హోమిసైడా, సూసైడ్ అనేది ఇంకా మేము ఇప్పుడు క్లూస్ టీమ్ అది వస్తున్నదండి. దీన్ని ఇంకా అన్ని కోణాలు వెరిఫై చేసి పోస్ట్ మార్టం అది అయిన తర్వాత ఇది ఏ విధంగా డెత్ జరిగింది, ఆ మహిళ ఎవరు అని తెలిసిన తర్వాత అన్ని తెలుసుకుంటామండి. ఈ విషయంలో తెలుసుకున్న తర్వాత మా దర్యాప్తు ప్రకారంగా ఎవరన్నా దీని బాధ్యులు ఉంటే చట్టపరంగా వాళ్ళ మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాం. దానికి సంబంధించి మా సిపి గారు, డీసీపీ గారు డైరెక్షన్స్ ప్రకారంగా ఇప్పుడు సుమారు ఆనందపురం సివిఐ గారు, భీమిలి టీమ్స్, అలాగే పిఎం పాలెం నుంచి, పద్మనాభ నుంచి మొత్తం సుమారు ఒక 6 టీములను ఆల్రెడీ ఇప్పుడు రంగంలో దింపించామండి. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపిస్తున్నామండి. చేసిన తర్వాత అతి త్వరలో ఆమెను ఎవరో అని తెలుసుకోవడం జరుగుతుంది. తర్వాత ఆమె మరణానికి గల కారణం కూడా తెలుసుకొని ఒకవేళ ఏదైనా అన్యాయంగా ఆవిడ మర్డర్ అలాంటిది ఏదైనా తప్పు జరిగింది అన్నట్టు తెలిస్తే దాని ప్రకారంగా వాళ్ళ బాధ్యుల మీద పట్టుకొని వాళ్ళ మీద చట్టపరం చర్య తీసుకోవడానికి మేము అన్ని విధాలుగా ప్రయత్నం స్టార్ట్ చేస్తాం. జీవో నెంబర్ 3ని పునరుద్ధరణ చేయాలి, లేదంటే ప్రత్యామ్నాయ జీవోనైనా తీసుకువచ్చి గిరిజన ప్రాంతంలో 100కు 100% గిరిజనులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతంలో ప్రత్యేక డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని, జీవో నెంబర్ 3ను పునరుద్ధరణ చేయాలని రాష్ట్ర మన్యం బంద్ నేపథ్యంలో అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండల కేంద్రంలో సిపిఎం, సిఐటియు, గిరిజన సంఘం, ఉద్యోగ, ఉపాధ్యాయ ప్రజా సంఘాల నాయకులతో పాటు గిరిజన డిఎస్సి సాధన కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర మన్యం బంద్ ను చేపట్టారు. గిరిజన సంఘం మండల అధ్యక్షుడు ఎంఎం శ్రీను మాట్లాడుతూ గిరిజన ప్రత్యేక డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని, మెగా డిఎస్సి మాకొద్దు, గిరిజన ప్రత్యేక డిఎస్సి కావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 3కు ప్రత్యామ్నాయంగా ఆర్డినెన్స్ తీసుకువచ్చి గిరిజన ప్రాంతంలో ప్రత్యేక డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసి గిరిజనులకు మాత్రమే 100% ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే భవిష్యత్ కార్యాచరణ రూపొందించి పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టక తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జీవో నెంబర్ 3ని పునరుద్ధరించాలని, లేదా అనుకునే దానికి ప్రత్యామ్నాయమైనటువంటి జీవోని తీసుకురావాలని, దాని ద్వారానే ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక డిఎస్సిని ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతూ ఈ రోజు మన్యం ప్రాంతం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అనేటటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బంద్లో భాగంగానే ఈరోజు మరి ప్రతి ఆదివాసీ బిడ్డ రోడ్డెక్కినటువంటి పరిస్థితి. మరి గతంలో 1986 కన్నా ముందు జనరల్ జీవోలతో ఉద్యోగాలు భర్తీ చేసేవారు. ఎస్ఆర్ శంకరన్ గారు లాంటి మేధావులు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటటువంటి ట్రైబల్స్ యొక్క స్థితిగతులు, వారి యొక్క జీవన విధానాలు, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ యొక్క సామాజిక పరిస్థితులు అన్ని గమనించి వీళ్లకు ప్రత్యేకమైనటువంటి జీవోల ద్వారా వీళ్ళకి ఆర్థిక పరిపుష్టి కల్పించినాడే వీళ్ళ యొక్క జీవితాలు బాగుంటాయనేటటువంటి ఉద్దేశంతో ఆ రోజు జీవో నెంబర్ 3ని తీసుకురావడం అనేటటువంటి జరిగింది. ఆ జీవో నెంబర్ 3 ద్వారా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఉపాధ్యాయ పోస్టులు కానీ, అలాగే ఏఎన్ఎం పోస్టులు కానీ, ఇలా చాలా పోస్టులు ఏజెన్సీలో ఉండేటటువంటి విద్యావంతుల చేతవే భర్తీ చేసేటటువంటి ప్రక్రియ చేయడం అనేటటువంటి జరుగుతూ ఉంది. అప్పటి నుంచి మరి ఏజెన్సీ ప్రాంతంలో ఉండేటటువంటి నిరుద్యోగులంతా కూడా ఎంతో కొంత లబ్ధి పొందడం, వాటి ద్వారా వారు ఆర్థికంగా ఈరోజు బలపడడం జరిగింది. సమాజంలో కూడా వారికి ఒక మంచి గుర్తింపు అనేటటువంటి తీసుకొచ్చేటటువంటి తరుణంలో మళ్ళీ 2022లో ఓ గిరిజనేతరుడు సుప్రీంకోర్టులో కేసు వేయడం వల్ల జీవో నెంబర్ 3 మరి ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి మరి అనుకూలంగా లేదని చెప్పేసి జీవో నెంబర్ 3ని కొట్టివేయడం జరిగింది. వాటి ద్వారా జీవో నెంబర్ 3 ద్వారా నియమిస్తూ ఉన్నటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు మరి గిరిజనులకు ఇచ్చేటటువంటి పరిస్థితి లేకుండా పోయింది. అందువల్ల ఈరోజు మరి దాన్ని పునరుద్ధరించి మళ్ళీ గిరిజనులకి ఇది అంటే మళ్ళీ జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయంగా అయినా సరే మరి ఇంకో జీవో తీసుకొచ్చి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగాలంతా ఏజెన్సీ వాసులకి కల్పిస్తే తప్ప వీరు మనుగడ ఉండదనేటటువంటి దీంతో మరి ఈరోజు మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాము. మరి గత ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు అరకు విచ్చేసినప్పుడు మరి జీవో నెంబర్ 3ని పునరుద్ధరించాలని ఏజెన్సీ వాసులంతా అడిగినప్పుడు మేము ఖచ్చితంగా ఏజెన్సీ ప్రాంత వాసులకు సంబంధించినటువంటి జీవో నెంబర్ 3
ఇంప్లిమెంటేషన్ చేస్తాం, వాటి ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి ఆ రోజు మాట ఇవ్వడం అనేటటువంటి జరిగింది. కానీ ఈ రోజు వరకు సుమారు 11 నెలలు ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కూడా ఈ రోజు వరకు అసలు జీవో నెంబర్ 3 అనేటటువంటి ప్రస్తావనే తీసుకురాలేదు. అలాగే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగుల యొక్క పరిస్థితి ఏంటో అగమ్యగోచరంగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఆలోచించండి. మీరు ఇచ్చిన మాట మీరు నిలబెట్టుకొని ఈ ఆదివాసులకు జరుగుతూ ఉన్న అన్యాయాన్ని మళ్ళీ మీరు పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా ఈ జీవో నెంబర్ 3 మీరు ఇంప్లిమెంటేషన్ చేయలేని పక్షంలో దానికి బదులుగా ప్రత్యామ్నాయం ఇంకో జీవోని తీసుకొచ్చి ఏజెన్సీ ప్రాంతంలో ఉండేటటువంటి ఉద్యోగాలంతా కూడా ఇక్కడ నిరుద్యోగుల చేత భర్తీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా రాబోయేటటువంటి రోజుల్లో ఈ యొక్క ఉద్యమాలంతా ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు ఎంఎం శ్రీను. ఆదివాసీ గిరిజన సంఘంతో పాటు అలాగే వివిధ ప్రజా సంఘాల నుండి మాట్లాడుతున్నాం. ఇక్కడ గిరిజన సోషల్ డిఎస్సి సాధన కమిటీ నుండి మేము ఇక్కడ మాట్లాడడం జరుగుతోంది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి మెగా డిఎస్సి ఆదివాసీ నిరుద్యోగులకి దగా డిఎస్సిగా మారింది. కావున తక్షణమే మా నిరుద్యోగుల ఆవేదనని అర్థం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే ఐటీడీఏ సోషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి స్థానిక గిరిజనులకి 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన నిరుద్యోగులు అనేక మంది ఉన్నారు. వారందరూ కూడా ఐటీడీఏ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి 100% ఉద్యోగాలన్నీ కూడా స్థానిక గిరిజనుల చేత భర్తీ చేయాలి. గతంలో ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అరకులో వచ్చి ప్రకటన చేసినటువంటి హామీలు అమలు చేయాలి. జీవో నంబర్ 3ని పునరుద్ధరణ చేస్తామన్నారు. అది పునరుద్ధరణ చేయకుండా నేటికి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. అలాగే గిరిజన ప్రాంతంలో ఎటువంటి ఇటీవల కాలంలో చూసినప్పుడు ఉపాధ్యాయ నియామకాలు వచ్చినప్పుడు గిరిజన నేతరులకే ఉద్యోగాలు ఇవ్వడం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ ఇప్పటికే చూసాం. ఇప్పుడు అంగన్వాడీ పోస్టులు కావచ్చు, లేదంటే గిరిజన ప్రాంతంలో ఏకలవ్యాలు కావచ్చు, పాఠశాల కళాశాలలో కావచ్చు, అనేక చోట్ల కూడా ఈరోజు సుప్రీంకోర్టు జీవో నంబర్ 3 రద్దు చేసిందనే కారణంతో గిరిజన నేతరులకు భర్తీ చేయడం వల్ల ఆదివాసీ నిరుద్యోగులు రోడ్డు మీద పడి మాకు ఐటీడీఏ డిఎస్ ఇవ్వండి అని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన్యం బంద్ అనేటువంటిది పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్లో దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి మా నిరుద్యోగులకి న్యాయం చేస్తారని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో భవిష్యత్ కార్యాచరణ రూపొందించి రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసులందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఎంతో మంది యువకులను బెట్టింగ్లోకి దించి భారీగా దోచేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కారు, 14.2 లక్షల నగదు, ల్యాప్టాప్, 13 చరవాణులు స్వాధీనం చేసుకున్నట్లు విజయనగరం ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ యాప్లతో డబ్బులు సంపాదించడం సాధ్యం కాదని, యాప్ నిర్వాహకులు డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతోనే యాప్లను తయారు చేసి యువతను ఆకర్షిస్తారని తెలిపారు. జీవితాలను నాశనం చేసే ఆన్లైన్ బెట్టింగుల జోలికి పోవద్దని ప్రజలకు ఎస్పీ సూచించారు. పార్వతీపురం ప్రాంతానికి చెందిన ఎం దివాకర్ క్రికెట్ బెట్టింగ్లకు అలవాటు పడ్డాడు. ఎక్కువ నగదు సంపాదించాలనే లక్ష్యంతో బెంగళూరుకి చెందిన నిరంజన్ రెడ్డి సహాయంతో ఓ యాప్లో అడ్మిన్గా చేరాడు. యువతను ఆకర్షించేందుకు విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖ జిల్లాల్లో ఏజెంట్లను నియమించాడు. వారికి ఎప్పటికప్పుడు కమిషన్లు ఇచ్చేవాడు. ఆ ఏజెంట్లంతా ప్రచారం చేస్తూ వాట్సాప్ ద్వారా లింకులను పంపిస్తూ నగదు వసూలు చేసేవారు.
బెట్టింగ్ కార్యకలాపాలను విస్తృతం చేయాలనే ఉద్దేశంతో దివాకర్ మన్యం వాసులు జి నవీన్ ఈ సంతోష్తో కలిసి మరో యాప్లో చేరాడు. ఈ క్రమంలో 200 మందిని ఆ ఊబులోకి దించాడు. ఇటీవల బొబ్బుల్ సర్కిల్ పరిధిలోని ఓ మామిడి తోటలో నగదు తీసుకుంటుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. నేరాన్ని ఒప్పుకోవడంతో దివాకర్తో పాటు మరికొందరిని అరెస్టు చేశామని, ఇంకొంతమంది పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని ఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన బొబ్బిలి డీఎస్పీ జి భవ్యారెడ్డి, సిఐ కె సతీష్ కుమార్, ఎస్ఐ రమేష్, కానిస్టేబుళ్లు ఎన్ సత్యనారాయణ, పి సతీష్ కుమార్, కె ఎర్రంనాయుడు, పి అప్పారావును అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఐపీఎల్ నడుస్తూ ఉంది. సో ఐపీఎల్ మీద రకరకాల బెట్టింగ్ కూడా చాలా మంది వేస్తుంటారు. సో ఇంతకుముందు ఈ బెట్టింగ్ అంతా క్యాష్తో వేసేవారు. ఏదో చాలా ఫోన్స్ పెట్టుకొని ఒక చోట గ్యాదర్ అయ్యి అక్కడ బెట్టింగ్ చేసేవారు. ఇప్పుడు ఈ అంతా ఆన్లైన్ అయిపోయింది. రకరకాల యాప్స్ మార్కెట్లోకి వచ్చాయి. అవి డౌన్లోడ్ చేసి ఎవరైనా ఎక్కడైనా బెట్టింగ్ చేయొచ్చు. సో అదే క్రమంలో మనం కూడా మన జిల్లాలో ఆన్లైన్ బెట్టింగ్ మీద నిఘా పెట్టడం జరిగింది. సో నిన్న మనకి వచ్చిన రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మీద బొబ్బిలి ఎస్ఐ గారు ఒక చోట వెళ్ళి రేడ్ చేయడం జరిగింది. అక్కడ ముగ్గురు ఈ క్రికెట్ బ్యాటింగ్ చేస్తూ పట్టుబడ్డారు. సో ఫర్దర్ వాళ్ళను అక్కడ కస్టడీలోకి తీసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే, ఫర్దర్ ఇంటరోగేషన్ చేస్తే మనకి ఒక పెద్ద నెట్వర్క్, ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించి ఒక పెద్ద నెట్వర్క్ మనకి పట్టుబడింది. సో ఇది ఒక ముసిరిపల్లి దివాకర్ అనే అతను పార్వతీపురం మన్యంలో ఉంటాడు. ఆ దివాకర్ అనే అతను ఏడాదిన్నర క్రితం ఒక ఈ రాధే ఎక్స్చేంజ్ ఐపీఎల్ బెట్టింగ్ యాప్ సంబంధించి ఒక అడ్మిన్ అకౌంట్ అతను తీసుకున్నాడు. ఫస్ట్ అతను కూడా బెట్టింగ్ చేసేవాడు. చేస్తూ ఈ అడ్మిన్ అకౌంట్ ఒకటి ఏడాదిన్నర క్రితం తీసుకున్నాడు. దాని తర్వాత అతను మన విజయనగరం జిల్లా అదేవిధంగా పార్వతీపురం జిల్లాలో ఏరియాలో డివైడ్ చేసి కొంతమంది ఏజెంట్స్ను అతని కింద పని చేసే వాళ్ళను రిక్రూట్ చేసి వాళ్ళను ఏరియాలో డివైడ్ చేసి వాళ్ళను పెట్టడం జరిగింది. సో ఇది దివాకర్ అనే అతను పార్వతీపురం మన్యము, విజయనగరము, అదేవిధంగా వైజాగ్లో కూడా ఈ రాధే ఎక్స్చేంజ్ యాప్ సంబంధించి అంతా బెట్టింగ్ సంబంధించి హెడ్. సో ఇతను బెంగళూరు వెళ్ళి బెంగళూరులో ఒక నిరంజన్ రెడ్డి అనే అతని దగ్గర నుంచి ఈ అడ్మిన్ ఐడి తీసుకున్నాడు. ఈ రాధే ఎక్స్చేంజ్ యాప్ అనే నిరంజన్ రెడ్డి అతనికి ఇవ్వడం జరిగింది. అతను ఇక్కడికి వచ్చి వీళ్ళంతా నెట్వర్క్ 2 జిల్లాల్లో ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసి వాళ్ళతో చాలా మందితో వాళ్ళ ద్వారా బెట్టింగ్ చేపిస్తుంటారు. మనం ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ పరంగా ఆల్మోస్ట్ 200 మంది దగ్గర 200 మంది వాళ్ళ దగ్గర బెట్టింగ్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి అంబటి రామ్మోహన్ బలిజాపేట ఏరియా చూసేవాడు, మహంతి గణేష్ బొబ్బిలి ఏరియా చూసేవాడు, సామిరెడ్డి వాసు బొబ్బిలి ఏరియా చూసేవాడు, మోహన్ రావు అనే అతను రాంభద్రాపురం, తమ్మినాయుడు రాంభద్రాపురం, పైడిరాజు సాలూరు, తాటి శంకర్రావు గజపతి నగరం. వీళ్ళంతా వాడి కింద పనిచేస్తున్న ఏజెంట్స్. సో ఎవరైనా బెట్టింగ్ చేస్తే ఈ ఏజెంట్స్ కి కొంత ప్రాఫిట్ వెళ్తుంది, ఆ దివాకర్ అనే అతనికి కొంత ప్రాఫిట్ వెళ్తుంది, పైన ఎవరైతే వాళ్ళకి యాప్ ఇచ్చారో వాళ్ళకి కొంత ప్రాఫిట్ వెళ్తుంది. సో ప్రతి ఒక బెట్టింగ్ కి వాళ్ళకి ఏజెంట్స్ కి 3% కమిషన్ వస్తుంది, దివాకర్ అనే అతనికి 5% కమిషన్ వస్తుంది. అదేవిధంగా ఎవరైనా ఈ బెట్టింగ్ చేసి ఓడిపోతే ఆ డబ్బు 50% దివాకర్ కి, 50% ఎవరైతే ఈ ఏజెంట్ గా పని చేశాడో వాళ్ళకి వెళ్ళేది. సో ప్రతి వాళ్ళు ఏడాదిన్నర నుంచి ఇదంతా పని చేస్తున్నారు. వాళ్ళు లాస్ట్ సీజన్ కూడా లక్షల్లో సంపాదించారు. సో వాళ్ళ అంతా సెర్చ్ చేస్తే మొత్తం 14 lakhs క్యాష్, ఒక బండి, ఒక ల్యాప్టాప్ అండ్ 13 మొబైల్ ఫోన్స్ వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో విజయసాయి రెడ్డి, సింగర్ ఉషా, ఏపీ హైకోర్టు జడ్జి నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, ప్రిన్సిపల్ సెక్రటరీ యువరాజ్ దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు వారికి స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వాదం అందించగా టీడీపీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు.
కామారెడ్డి మండలం నరసన్నపల్లి గ్రామ శివారులోని వ్యవసాయ భూమి వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన చిదురు కవిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. జిల్లా ఎస్పీ రాజేష్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈమెను దోమకొండ మండలం చింతామణిపల్లి గ్రామానికి చెందిన జంగంపల్లి మహేష్ హత్య చేసినట్లు పేర్కొన్నారు. కవిత వద్ద తీసుకున్న ₹1,00,000 అప్పు ఎగవేసే ఉద్దేశంతో పథకం ప్రకారం హత్య చేసినట్టు వివరించారు. మహేష్ ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు ఆయన తెలిపారు. అగ్రికల్చర్ ఫీల్డ్ లో ఒక ఆడమనిషి స్టాండ్ ఉందని చెప్పేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమీడియట్ గా ఒక టీం వెళ్ళి అక్కడ చెక్ చేసిన తర్వాత అక్కడ ఆ ఉన్న దగ్గర నుంచి ఆ గోల్డ్ ఐటమ్స్ కానీ ఆల్రెడీ జనరల్ గా లేడీస్ చేసుకున్న ఆల్రెడీ పుస్తకాలను గమనించి దాని ఎంక్వైరీ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో అండ్ ఇప్పుడు టెక్నికల్ డేటాలో అవన్నీ అనాలిసిస్ చేసిన తర్వాత మనకు ఈ రోజు అక్యూజ్డ్ అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ కేసు వివరాలకు వెళ్తే ఈ యాక్షన్ మర్డర్ జరిగింది 30వ తారీఖు సాయంత్రం మనకి మర్డర్ జరిగింది. యాక్చువల్గా అక్యూజ్డ్ విక్టిమ్ కి గత 4-5 ఏళ్ల ముందు నుంచి పరిచయం ఉంది, బట్ వెరీ ఫ్రీక్వెంట్ పరిచయం కాదు. అంతకుముందు వాళ్ళకు కొంత ఫినాన్షియల్ రిలేషన్ కూడా ఉంది. ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ చేసినామో ఆ అక్యూజ్డ్ కి 2024 మిస్సింగ్ కేసు, దాని తర్వాత సబ్సిక్వెంట్ గా మర్డర్ కూడా ఆయనకు తెలిసిన కేసులో కూడా ఇతను నింపుతూ ఇతను 2024 జైలు పెట్టడం జరిగింది. రీసెంట్ గా ఒక 1 month బ్యాక్ కోర్టు వారు ఇచ్చిన బెయిల్ తోటి అతను బయటికి రావడం, అతను బెయిల్ తీసుకోవడానికి సుమారుగా కొంత డబ్బు ఖర్చు చేయడం జరిగింది. సుమారు ₹1,00,000 ఆ బెయిల్ కొరకు అతను చేసిన అప్పు ఈ లేడీ చేయడం జరిగింది. అండ్ ఆ అప్పు విషయానికి సంబంధించి ఈ లేడీ కంటిన్యూస్ గా ఎవరైతే చనిపోయిన డిసీజ్ లేడీ ఉన్నారో ఆ లేడీ కంటిన్యూస్ గా అప్పు విషయం అడిగేసరికి ఆవిడ కూడా చంపేయడం జరిగింది. అండ్ ఆవిడ మధ్య నుంచి కూడా కొంత గోల్డ్ ఆర్నమెంట్స్ అండ్ ఆవిడ మొబైల్ ఫోన్ కూడా అతను ఎత్తుకొని నుంచి పాల్గొనడం జరిగింది. సో గతంలో లాస్ట్ టైం మనం మర్డర్ చేసినప్పుడు ఎలా దొరికిపోయారో తెలుసు. సో ఈసారి అటువంటి తప్పులు చేయకుండా అతను అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. పరిస్థితి మనం కొంచెం అనాలిసిస్ చేసుకుని అతను ఎన్నిసార్లు కూడా డిఫరెంట్ గా ట్రై చేసినా కూడా అతన్ని పట్టుకోవడం జరిగింది. అండ్ ఈ కేసు మొత్తం కూడా వితిన్ 48 hours లోనే సాల్వ్ చేసిన కూడా జగన్పల్లి పోలీస్ టీమ్ కి అండ్ ఇన్స్పెక్టర్ గారు కూడా స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పడం జరుగుతుంది. సో ఆ అక్యూజ్ దగ్గర నుంచి సీజ్ చేసింది ఒక జత బంగారు, ఒక జత బంగారు పార్టీలు అండ్ ఒక ఉంగరం, ఒక మొబైల్ ఫోన్ ఇది సీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ పర్సన్ ని ప్రీవియస్ గా ఇప్పుడు ఏదైతే బెయిల్ గ్రాంట్ అయిందో ఆ బెయిల్ క్యాన్సిలేషన్ కూడా ఆల్రెడీ అప్లికేషన్ పూర్తి చేస్తున్నాము. అండ్ ఇప్పుడు ఈ పర్సన్ కూడా ఇమీడియట్ గా జ్యుడిషియల్ రిమాండ్ పంపిస్తాము. అండ్ ఫర్దర్ గా 12వ అంతర్జిల్లాల రాష్ట్ర బీచ్ కబడ్డీ పోటీలు కాకినాడ రూరల్ ఎన్టీఆర్ బీచ్ లో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ శాసనసభ్యుడు పంతం నానాజీ, జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్, కార్పొరేషన్ కమిషనర్ భావన, రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటరెడ్డి హాజరయ్యారు. ముందుగా ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడాకారులచే నిర్వహించిన గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం శాసనసభ్యుడు పంతం నానాజీ, జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలిలు మాట్లాడుతూ ఈ అంతర్జిల్లాల పోటీల్లో ఉమ్మడి 13 జిల్లాల నుంచి 13 జట్లు పాల్గొంటున్నాయని తెలిపారు. ఈ పోటీల్లో విజేతలైన క్రీడాకారులు మచిలీపట్నంలో జరిగే జాతీయ స్థాయి బీచ్ కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కాకినాడ బీచ్ ఎంతో సుందరంగా తీర్చిదిద్దే క్రమంలో స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేషన్ కమిషనర్, శాసనసభ్యుల చొరవతో బీచ్ ను పరిశుభ్రంగా ఉంచేందుకు చేసిన కృషి అభినందనీయమన్నారు. తరువాత కమిషనర్ భావన మాట్లాడారు. మనం 12వ అంతర్ జిల్లాల కాకినాడ బీచ్ కబడ్డీ బీచ్ ఫెస్టివల్ చేసుకోవడం జరుగుతుంది. దీనికి ఆల్మోస్ట్ 130-140 మంది ప్లేయర్స్, వాళ్ళ తాలూకు కోచెస్ రకరకాల జిల్లాల నుంచి రావడం జరిగింది. సో అందరూ ఈ 3 రోజులు ప్రశాంతంగా కాకినాడ బీచ్ ఎంజాయ్ చేయాలని, కాకినాడ జిల్లాలో ఉన్న వాళ్ళందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఈవెంట్ చూడాలని చెప్పి కోరుకుంటున్నాం. అండ్ మా వైపు నుంచి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి, ఆనరబుల్ ఎమ్మెల్యే గారి వైపు నుంచి హార్టీ వెల్కమ్ చెప్పారు. చక్కగా ఇవాళ చల్లటి వాతావరణంలో స్టార్ట్ చేసుకున్న ఈ వాతావరణంలో కబడ్డీ ఆటని మా కెర్లంపూడి మండలంలో ఒక ప్రత్యేకత ఉంది. కబడ్డీ ప్లేయర్స్ అందరూ కూడా మా కెర్లంపూడి మండలం నుంచి ఎప్పుడు ఆడుతూ వచ్చారు. ఎన్నో నేషనల్స్కి వెళ్ళడం జరిగింది, ఎన్నో చోట్లకి వెళ్ళడం జరిగింది. అటువంటి కబడ్డీ స్టేట్ మీట్ నా ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరగడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను.
అట్లాగే ఈవేళ ఇక్కడ ఎవరైతే సుమారు 150 మంది దాకా ప్లేస్ రావడం జరిగింది. అట్లాగే కోచ్లు అందరూ కలిసి 300 మంది ఉన్నారు. 300 మందికి చక్కటి ఆతిథ్యం చేస్తున్నటువంటి ఈ బీచ్ చూసి కూడా నాకు చాలా సంతోషం వస్తుంది. సో అండర్ ద గైడెన్స్ అండ్ లీడర్షిప్ ఆఫ్ కలెక్టర్ గారు మనం కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ లో చాలా ప్రాజెక్ట్స్ తీసుకున్నాము. ఇక్కడ బీచ్ డెవలప్మెంట్లో మనం టాయిలెట్స్ పెడుతున్నాము, బెంచెస్ పెడుతున్నాము, లైట్ కానీ అన్నీ చూస్తున్నాము. కొన్ని రోజుల్లో ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిపోతాయి. అండ్ ఇక్కడ కూడా ఇది ఒక బీచ్ పార్క్ ఉంది. అక్కడ వార్ఫేర్ ఎయిర్ క్రాఫ్ట్ ఉంది. అది కూడా కొన్ని రోజుల్లో పని అయిపోయిన తర్వాత అది కూడా మనం ఓపెన్ చేస్తాము. సో ఆఫ్టర్ దట్ రెగ్యులర్ మెయింటెనెన్స్ బీచ్కి అయిపోతుంది. ఐఎమ్ రియలీ షూర్ ఆఫ్టర్ దట్ కాకినాడ విల్ గెట్ అ వెరీ గుడ్ టూరిస్ట్ స్పాట్ అండ్ ఇలాంటి చాలా ఛాంపియన్షిప్స్ ఫ్యూచర్లో కూడా వస్తాయి. అది దట్ ఐ విల్ హోప్ అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ది పార్టిసిపెంట్స్. థ్యాంక్ యూ. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని జడ్పీ చైర్మన్ విపర్తి వేణుగోపాల్ అధ్యక్షతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సమావేశంలో శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, జడ్పీటీసీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభ్యులు పలు సమస్యలు ప్రస్తావించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ వివిధ సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి సభ్యుల సూచనలతో అధికారులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. వైద్య, వ్యవసాయం, విద్య, విద్యుత్ శాఖలపై చర్చించి ఆయా విభాగాల్లో ఉన్న సమస్యలపై చర్చించామని తెలిపారు. ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్లో స్టాండింగ్ కమిటీస్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాల్లోని కూడా గౌరవ జడ్పీటీసీ సభ్యులు అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా సభ్యులుగా ఉంటారు. మ్యాక్సిమం సభ్యులు హాజరయ్యి ఈ సభని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. వివిధ సబ్జెక్టుల మీద, వైద్య ఆరోగ్యం మీద, నీటిపారుదల మీద, వ్యవసాయం మీద, వీటిలన్నిటి మీద, R&B మీద, విద్యుత్ శాఖ మీద కూడా విపులంగా డిస్కస్ చేసి కొన్ని సమస్యలను కూడా పరిష్కరించుకోవడం జరిగింది. అలాగే విద్య, వైద్యం మీద కూడా మాట్లాడడం జరిగింది. సభ్యులందరూ కూడా సంతృప్తికరంగా ఇందులో పార్టిసిపేట్ చేసి విజయవంతంగా ముగించుకోవడం జరిగింది. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం వద్ద జాతీయ రహదారిపై త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్తున్న హైటెక్ బస్ ముందు వెళ్తున్న లారీని ఒక్కసారిగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. హైవే మొబైల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. బస్సు డ్రైవర్ ఫోన్ మాట్లాడుతూ అజాగ్రత్తగా వాహనం నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు. జగ్గంపేట సీఏ శ్రీనివాస్ వచ్చి ప్రయాణికులను రాజమహేంద్రవరం, విజయవాడ వెళ్లే బస్సుల్లో తరలించారు. రామవరం గ్రామ శివారి అనే 16 మీద ఒక కంటైనర్ ఫ్లో అవడంతో వెనకాల వచ్చినటువంటి MRM హైటెక్ బస్సు చెన్నైకి వెళ్తుంది. ఈ బస్సు డాష్ అవడంతో గాయాలు పెద్దగా జరిగినప్పటికీ కూడా ఇందులో 42 మంది ప్యాసింజర్స్, మహిళలు మరియు చిన్నపిల్లలతో ఉన్నారు. వెంటనే జగ్గంపేట నేను వచ్చి ఇమీడియట్గా వాళ్ళందరికీ వేరే బస్సు ఎక్కించి పంపించడం జరిగింది. ఇతర వెహికల్స్ మీద కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కుల గణనను స్వాగతిస్తూ సంబరాలు చేసుకున్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి అంపావతిని గోవిందు, జిల్లా కార్యదర్శి కదిరి ఇన్ఛార్జ్ యాటగిరి రామచంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తప్పించుకోలేని స్థితిలోనే కుల గణనకు కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది అన్నారు. ఈ రాష్ట్రం అంతా కూడా బహుజన సమాజ్ పార్టీ బీసీల కోసం పనిచేస్తుంది అనేది భావన అయితే వచ్చి ఇప్పుడు ఏ పరిస్థితులైనా మనం చేయకపోతే బహుజనుల చేతి దగ్గర రాజ్యాధికారం పోతుందనే ఒక దుర్మార్గమైన ఆలోచనతోనే ఈరోజు ఇంకా వాళ్ళందరూ దిగి రావడం జరిగింది. ఇందులో మాట రాహుల్ గాంధీ గారు దేశ స్థాయిలో చెప్తున్నాడు, అభినందిస్తున్నాం, స్వాగతిస్తున్నాం, అందులో తప్పేం లేదు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ పార్టీ నాయకత్వం ఎక్కడైనా సూదిమనంతోనే మాట్లాడిందా? మరి వాళ్ళు మళ్ళా దేశ స్థాయిలో చెప్పడం అయితే కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. అంటే 78 ఏళ్ళుగా మోసం చేసి, అన్యాయం చేసి పోలే నేసింది బీసీలను 60% ఉన్నటువంటి వాళ్ళని.
కానీ 2-3 ఏళ్ళుగా ఈ వాదన ఎత్తుకొని రాహుల్ గాంధీ గారు రావడం జరిగింది. సరే ఆ మేరకైనా ఈ రాష్ట్రంలో నాయకత్వం ఏమైనా మాట్లాడిందంటే ఇంతవరకు మాట్లాడాల. మరి విధి లేని పరిస్థితుల్లో బహుజన సమాజ్ పార్టీ ఈ అంశం తీసుకోవడం వల్ల ఇది పక్కదారిని పడుతుంది, మాకున్న అధికారం పోతుందని చేయడం జరిగింది. సరే ఏదేమైనా ఈరోజు ఆనందిస్తున్నాం. మరి ఆ చేసే విధానంలో సరైన పద్ధతిలో చేసి జనాభా ఎంత ఉందో అంత వాటా అన్ని రంగాల్లోన కల్పించాలని మరి ఈ బహుజన సమాజ్ పార్టీ తరఫున ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు సత్యసాయి జిల్లా కదిరినందు మరి జ్యోతిరావు పూలే గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఏదైతే బీసీల చిరకాల కోరిక కులగణన జనగణన అనేది దాదాపు 94 సంవత్సరాల కాలంలో మరి బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది. మరి అనేక పోరాటాలు చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నా మరి ఎక్కడ స్పందించినటువంటి ఈ భారతదేశ పాలకులు మరి నిన్నటి రోజు క్యాబినెట్లో కులగణన చేస్తామని చెప్పేసి క్యాబినెట్ తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి మరి ఆ క్యాబినెట్కు ఆ ప్రభుత్వానికి మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే 1931లో బ్రిటిష్ వారు తీశారు, తర్వాత 42 ప్రపంచ యుద్ధం వచ్చింది, 52లో భారత పాలకులు వచ్చారు. మరి భారత పాలకులు వచ్చిన తర్వాత 78 సంవత్సరాలుగా మనలో తొక్కిపట్టుకొని బీసీలకు 60% రావాల్సిన వాటా రాలేకపోయారు. ఎందుకంటే దానికి నిదర్శనము మన తమిళనాడులో మరి 69% ఈరోజు బీసీలకు వాటా ఉందంటే ఆ రాష్ట్రాన్ని మరి బీసీలు పరిపాలన చేస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ ఈరోజు బీసీలు బాగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఈ కుల మత దోపిడీ కబ్జాదారుల పార్టీలు మరి ఇన్నాళ్ళుగా మనల్ని మోసం చేశాయి. మరి ఇప్పటికైనా కళ్ళు తెరిచాయి. ఇప్పటికైనా బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలారా ఆలోచన జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.